కనుక దేవుడు అందరినీ చూస్తాడా అంటే అందరినీ చూస్తాడు. ఎక్కడి నుండి చూస్తాడు అంటే ఆయన పరలోకములో నుండి, ఆకాశం పైనుండి ఆయన చూస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. కనుక చూడడం మాత్రమే కాదు, పరిశీలిస్తున్నాడు అన్నాడు. చూడండి, పరిశీలిస్తున్నాడు. ఏంటి వీళ్ళ ఉద్దేశాలు, ఏంటి వీళ్ళ ఆలోచనలు, ఏంటి వీళ్ళ బ్రతుకేంటి, వీళ్ళ జీవిత కాలంలో నేను ఇచ్చిన ఆయుష్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, అన్నింటిని బట్టి వీళ్ళు నన్ను వెతుకుతున్నారా, ఇంకా లోకంలో ఉన్న వాటిని వెతుకుతున్నారని దేవుడు చూసినప్పుడు, దేవుణ్ణి వెదికే వాళ్ళు ఎవ్వరూ కనిపించటం లేదట. ఎవరూ కనబడకపోయినా పర్వాలేదు, మనము కనబడాలి, మనమైనా కనబడాలి. ఎందుకంటే ఇంతో అంతో దేవుడి గురించి ఆలోచించేది మనమే గనుక ఆ దేవుని యొక్క ఉద్దేశాలు మనమే అర్థం చేసుకోవాలి. ఆయనను వెతుక్కుంటూ ఆయన చిత్తాన్ని నెరవేరుస్తూ ముందుకు వెళ్ళాలి. అలా దేవుణ్ణి అర్థం చేసుకున్నవాడు, దేవుని మాటను వినేవాడు, దేవుని మాటకు విధేయతను చూపించే ఒక ఆయన ఉన్నాడు. ఆయన జీవిత చరిత్రను ఈరోజు మనం బైబిల్లో నుండి చూద్దాం. ఎవరయ్యా ఆయన అనంటే, కృత నిబంధన కాలంలో అపోస్తులందరిలో అగ్రగణ్యుడు పేతురు. ఆ పేతురు గారి జీవిత ఆ చరిత్రను ఈరోజు మనం బైబిల్ గ్రంథంలోనికి వెళ్ళి జాగ్రత్తగా ఆలోచన చేస్తూ, ఆయన దేవుని మాటను ఎలా వినగలిగాడు, ఎలా ఆయనను వెంబడించగలిగాడు, ఏంటి ఆయన ప్రారంభం ఏంటి, వేటిని వదిలేశాడు, ఎలా దేవుడిలో ప్రతిరోజు ఎదుగుతూ వచ్చాడు, తన ముగింపు దశలో ఎలాంటి స్థితిలో ఎలా స్థిరపడ్డాడు అన్న సంగతులన్నీ కూడా జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తూ ముందుకు వెళ్దామా? ఒకసారి బైబిల్ గ్రంథంలోనికి వెళ్ళి చూడగలిగితే లూకాసు వార్త 5వ అధ్యాయములో ఆయన ప్రారంభపు దినాలు మనకు కనబడుతూ ఉంటాయి. జాగ్రత్తగా చూద్దాం. లూకాసు వార్త 5వ అధ్యాయములోని ప్రారంభం నుండి 11 వచనాల ఈ సందర్భంలో, లూకాసు వార్త 5వ అధ్యాయము ప్రారంభం నుండి 11 వచనాల ఈ సందర్భంలో పేతురు గారి ప్రారంభపు దినాల ఆ పట్టిక, ఆ వివరణ అన్నది ఇందులో కనబడుతుంది. జాగ్రత్తగా మనం చదువుతూ ముందుకు వెళ్దామా? జనసమూహం